హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై మోదీ గవర్నమెంట్ అయితే ఒక భారీ ప్రకటన అయితే రిలీజ్ చేసింది. మరి ఆ ప్రకటన ఏంటి? మరి 15 రోజులకు ఒకసారి డీజిల్, పెట్రోల్ ధరలపై ఏమి న్యూస్ రాబోతుందనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, పెట్రోల్, డీజిల్ ధరలపై మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పబోతుందనే విషయాన్ని చూసుకున్నట్లయితే, పెట్రోల్, డీజిల్ ధరలపై మరి కేంద్ర ప్రభుత్వం సామాన్యుడు జేబులు చిల్లు పడకుండా అద్భుతమైన వ్యూహంతో అయితే ముందుకు వెళ్ళటానికి అయితే నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఏమిటంటే, పశ్చిమ ఆసియా నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, అమెరికా, గల్ఫ్ కంట్రీస్, ఇరాన్, ఇజ్రాయెల్ ఇటువంటి యుద్ధ నేతావరణ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా బగ్గుమంటూ ఆకాశానికైతే నిగదగదాయి. ఈ అవినిశ్చిత వల్ల ధరలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తూ సామాన్యుడికైతే ఇబ్బందిని కలిగిస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం పరోక్ష పన్నులు కస్టమ్ బోర్డు సిబిఐసి చైర్మన్ వివేక్ చతుర్వేది ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలకు సంశిక్షాన్ని స్పష్టం చేశారు. మంత్రిత్వ శాఖ బ్రీఫింగ్లో ఆయన మాట్లాడారు కాబట్టి ఈ విషయం అందరికీ వెలుగులోకి వచ్చింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం చాలా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం మనం క్లిష్ట కాలంలో జీవిస్తున్నాం కాబట్టి అంతర్జాతీయ రవాణా మార్గాలు దెబ్బతినటం వల్ల సరఫరా వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడ్డాయని ప్రభుత్వం గుర్తించింది. అది మనకు కూడా తెలుసు. ఆకాశంలో వెళుతున్నటువంటి విమానాలకు కానీ, రోడ్డుపై వెళుతున్నటువంటి ఇటువంటి వాహనాలకు కానీ, షిప్పింగ్ నుంచి అంటే సముద్రాల ద్వారా వచ్చేటువంటి షిప్పింగ్ల ఇలాంటి ప్రభావాల నేపథ్యంలో, మూసివేయటం జరిగిన నేపథ్యంలో ఇలాంటి ధరలు అయితే ఆకాశాన్ని అంటడం జరిగింది. మరి మునుపటిలా కాకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి దిగుమతులు చేసిన వినియోగాన్ని అంచనా వేయనున్నారు కాబట్టి ఈ పక్షం రోజుల సమీక్షం వల్ల మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవటం ప్రభుత్వానికి సులభం అవుతుంది. దిగుమతి చేసుకునే వస్తువుల పరిమాణాన్ని బట్టి తదుపరి నిర్ణయాలు 15 రోజులకు ఒకసారి వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం ఎలాంటి విన్నోహాలు పొందుతుంది అనేది ఒకసారి చూసుకుంటే, పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 21 నుండి 19కి తగ్గించింది. అంటే ఏకంగా 10 రూపాయలు తగ్గించడం ఇక్కడ విశేషమనే చెప్పాలి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం ఖజానాకు కేవలం 2 వారాల కాలంలోనే 1500 కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేశారు. ఎందుకంటే ఇక్కడ తగ్గించడం ద్వారా కేవలం 2 వారాలకే 1500 కోట్లు అయినప్పటికీ సంక్షేమమే ముఖ్యమని ప్రభుత్వం అయితే చెప్తూ వస్తుంది. నష్టం వచ్చినప్పటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చూడటానికైతే ప్రతి 2 వారాలకు ఒకసారి దిగుమతుల సుంకాన్ని, దిగుమతుల యొక్క సరిపోతాయా లేదని చూసి వాళ్ళు ఈ విధంగా చేయడం అయితే నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎక్సైజ్ సుంకం తగ్గించిన రిటైల్ మార్కెట్లో ధరలు మాత్రం తగ్గవు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ఏవైతే ఉన్నాయో, ఆయిల్ కానీ, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ భారీగా నష్టపోతున్నాయి. ఈ నష్టాలను పూడ్చడానికి ప్రభుత్వం ఈ పన్ను తగ్గింపును ఉపయోగించుకుంటుంది. దీనివల్ల పెట్రోల్ బంకుల ధరలు పెరగకుండా స్థిరంగా ఉంటాయి. వినియోగదారులకు ఇది ఒక వరం లాంటిదనే మనం చెప్పవచ్చు. దేశంలో ఇంధన నిల్వలకు సంబంధించి ఎటువంటి కొరత లేదని పెట్రోలియం శాఖ మనకైతే భరోసానిస్తూ వచ్చింది. ఇప్పటికీ మనం చూస్తున్నాం, గత 2-3 రోజుల కిందట పెట్రోలు, సిఎన్జి ఇబ్బందులు ఏ విధంగా వచ్చాయో పెట్రోల్ కూడా అదే విధంగా వస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనం వద్ద సరిపడ ముడి చమురు, ఎల్పిజి స్టాక్ సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజులుగా దేశీయంగా ఎల్పిజి ఉత్పత్తి 40% వరకు పెంచడం గమనార్థం అయితే అయింది. ఇది ఇప్పటికైతే కొనసాగుతూనే ఉంది. అలాగే ప్రతిరోజు 10,000కు పైగా కొత్త ఎల్పిజి కనెక్షన్లు ఇస్తూ ప్రజలకు ఇంధన లభ్యతను సులభతరం చేస్తున్నారు. కాబట్టి వస్తున్నటువంటి పుకార్లు నమ్మి భయాందోళన పడాల్సిన అవసరం అయితే లేదని అధికారులు మనకైతే చెప్పడం జరిగింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్కు $70 నుండి $100కు పైగా పెరిగినప్పటికీ భారత్లో పెట్రోల్ ధరలు పెరగపోవటం అనేది విశేషమని చెప్పాలి. ఏప్రిల్ 22, 2022 నుంచి చూస్తే ధరలు అయితే స్థిరంగా ఉన్నాయి లేదా తగ్గాయి తప్ప
పెరగలేదు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రస్తుతం G7 దేశాల సమావేశంలో ఇంధన భద్రతపై చర్చించనున్నారు. గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి మన భారతీయ విద్యార్థుల విద్యా సంస్థను దెబ్బతినకుండా కూడా విమాన సర్వీసులు ఎప్పటికప్పుడు నిరంతరం అయితే వాళ్ళకైతే పర్యవేక్షిస్తూ నడపడం అయితే జరుగుతుంది. సో దేశంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు ఎప్పటి నుంచో నిజం లేదని ప్రభుత్వం అయితే స్పష్టం అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే వాళ్ళు పుస్తున్నటువంటి పుకార్లుగానే మనం భావించాలి. సో ఇదైతే తప్పు. మరి ఈ విధంగా మన కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. తప్పకుండా ధరలలో అయితే వ్యత్యాసం అయితే వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.